వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే అండి సార్, ముందుగా మొదటి అంశం, రాజకీయ రగడలోకి సివిల్ సర్వెంట్లు ప్రస్తుతం ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రిటైర్డ్ అయిన వాళ్ళు, అదేవిధంగా సర్వీస్లో ఉన్నవాళ్ళు, లేటెస్ట్గా రిటైర్డ్ అయిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారు. సో ఎందుకు సివిల్ సర్వెంట్లు రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్నారు? ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి మరి ఆ సర్వీస్లో వాళ్ళు చేయలేనిదేంటి, సర్వీస్ అయిపోయాక బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి వారు చేయాలనుకుంటుంది ఏంటి? యాక్చువల్గా 1996లో మొట్టమొదటిసారిగా ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ లోక్సత్తా పార్టీ పెట్టారు. మనం చూసాం లోక్సత్తా విధి విధానాలన్నీ కూడా జనాలకు నచ్చినాయి. అప్పట్లో కొంత ఓటు బ్యాంకింగ్ ఉంది. తర్వాత కాలంలో కనుమరుగైపోయింది ఆ పార్టీ అనేది. ఆయన ఒక్క సీటుకే గెలవడానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత రీసెంట్గా జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు. ఫస్ట్ జనసేనలో పనిచేశారు, తర్వాత విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మొన్న రీసెంట్గా కూడా పోటీ చేశారు విశాఖపట్నంలో, ఓటమి చవి చూశారు. అంటే ఆయన పెట్టినటువంటి వాళ్ళు ఏమి విఫలమవుతున్నారు, ఎక్కడ విఫలమవుతున్నారని తెలియట్లేదండి. రాజకీయ పార్టీ పెట్టడం గొప్ప కాదండి, మీడియా ఛానల్లో చెప్పడం గొప్ప కాదు. అసలు ప్రభుత్వం చేసేటువంటి విధి విధానాలు ఏంటి? వారు ఒక బ్యూరోక్రాట్స్ అండి. ఒక ప్రభుత్వాన్ని శాసించగలిగేటువంటి ఆల్ ఇండియా సర్వీసుల్లో పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు ఒక రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. కేవలం వాళ్ళు అనుకున్నవి మాత్రమే నిజాలు అనుకుంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది, కొంతమంది నేను సాన్నిహిత్యంగా ఉన్నవాళ్ళు, రిటైర్డ్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా కొంత వాళ్ళకి ఎలా ఉంటుందంటే మోనోపోలీ సిస్టమ్ ఉంటుందండి. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. మేము ఆల్రెడీ సీనియర్లు ఒక రాష్ట్ర స్థాయిలో మేము పోస్ట్ చేసామనేది కొంచెం ఉంటుందండి. దాని మూలంగా కూడా విఫలమవుతున్నారని అనుకోవచ్చు. ఒక దేశంలో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఒక్కరే 4 సార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత ఎంతోమంది ఐపీఎస్లు ఐఏఎస్లు, మొన్న విజయరావు గారు కూడా లిబరైజేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ లిబరైజేషన్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆయన రిటైర్ అవ్వలేదు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా వారు సిబిఐ జాయింట్ డైరెక్టర్ చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వారు జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ఒక పార్టీ ఏంటనేది ఒకసారి విజయ్ కుమార్ గారు లిబరలైజేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పెట్టారు. సిబిఐ మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఆయన జై భారత్ నేషనల్ పార్టీ జేబీఎన్పీ పెట్టారు. కానీ పార్టీ పెట్టడం కాదండి, ఇప్పుడు మనకి ఎన్నికల సంఘం కొన్ని ఇచ్చింది. పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ మ్యాండేట్ మీద ఖచ్చితంగా పోటీ చేయాలి, అభ్యర్థులు ఉండాలి, ఇంత ఓటు బ్యాంకింగ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో 130 పార్టీలు ఉన్నాయండి. నమ్ముతారా? 130 పార్టీలు. ఇది బ్యూరోక్రాట్లు, సివిల్ సర్వెంట్లు అంటే సివిల్ సర్వెంట్లు కాదు, సివిల్ సర్వెంట్ల యొక్క ప్రోద్బలంతో పెట్టినవి అయితే ఓ 30 పార్టీలు దాకా ఉంటాయి. మిగతావన్నీ మీరు ఒకసారి నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఆయన మీద ఆ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన వ్యక్తుల గురించి ఒకసారి వీడియోలో చూపించారు. మీరు గత వీడియోలో మీకే తెలుస్తుంది ఎంతమంది మంగళగిరిలో పోటీ చేశారు. సుమారు 40 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓకే, అంటే వేళ్ల మీద లెక్కేటువంటి 100ల్లో ఓట్లు వస్తున్నాయి వాళ్ళకి. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన మోటివేటర్ అండి. అంటే ఆయన దోమలగూడ, ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి దోమలగూడ రామకృష్ణ మఠలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సివిల్ సర్వెంట్స్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి, అంటే అవుదాము అని ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. కానీ రాజకీయాలు అనేవి అంతటితో ఆగవండి. గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు అనేవి 100%లో 60 నుంచి 70% మాత్రమే పోలవుతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కాన్స్టెంట్గా పల్లెటూరులో ఉండే వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు. ఈ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఎక్కడొక్కడ జాబులు చేసుకోవడం, కంపెనీల్లో జాబులు చేసుకోవడం, ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపరు, రారు చదువుకున్న ఎడ్యుకేటెడ్.
కానీ ఈయన ఫాలోయింగ్ ఎక్కడుందండి జేడీ లక్ష్మీనారాయణ గారిది? ఓన్లీ చదువుకున్న వ్యక్తుల దగ్గరే ఉంది. ఆయన గ్రౌండ్లోకి వెళ్ళాలి. గ్రౌండ్లోకి వెళ్తే ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ గారికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. మంచి డైనమిక్ ఆఫీసరు, మంచి భవిష్యత్తు ఉంది. అంటే వీళ్ళు గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకులను కలుపుకుని వెళ్ళాలండి. పార్టీ పెట్టేయడం ఈ కాదండి. అంటే ఐఏఎస్లు అయితే గొప్పగా పరిపాలించేస్తారు, ఐపీఎస్లు అయితే గొప్పగా చేస్తారని కాదు. ఎవరు పెట్టినా కానీ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని, ప్రజల యొక్క కష్టాల గురించి తెలుసుకుని, రాష్ట్రంలో బడ్జెట్ గురించి తెలుసుకుని, వనరులు ఎన్ని ఉన్నాయి, అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఎలా నడిపించాలి, అటు సంక్షేమానికి ఇటు ఆర్థిక స్వావలంబన, అంటే దీనికి రెండింటికి పెద్దపీట వేయాలి. అభివృద్ధికి సంక్షేమానికి రెండు పెద్దపీట వేస్తూనే పరిపాలన ఎలా సాగించాలనేది దాని మీద కసరత్తు చేసి దాని ప్రకారంగా ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా గెలుస్తారండి. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ ఐపీఎస్, డీజీ క్యాడర్లో ఆయన రిటైర్డ్ అయ్యారు. అదేవిధంగా పివి సునీల్ కుమార్ గారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన కూడా ఇంకొక సంవత్సరం పాటు సర్వీస్ ఉన్నట్టుంది. ప్రస్తుతం ఆయన ఐపీఎస్ అధికారిగా సర్వీస్లో ఉన్నారు. ఏబి వెంకటేశ్వర గారు కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే క్రమంలో పివి సునీల్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసి, దళితులు కాపులు కలిసి ముందుకు వెళ్ళాలి, కాపులు ముఖ్యమంత్రిగా ఉండాలి, దళితులు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్గా మారాయి. సో ఈ ఇద్దరు ఐపీఎస్లు రాజకీయంగా ఏ మేరకు సక్సెస్ అవుతారు, అసలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారండి పార్టీ పెడతారని. ఆయన నేను కాలేజీ స్థాయిలో ప్రతి ఒక్కరిని కలుస్తాను, 1-on-1 కలుస్తాను, ఏ సంఘాలు ఉన్నాయి అందరినీ కలుస్తానని చెప్పి రాష్ట్ర పరిస్థితుల మీద కొంత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయన పార్టీ పెడతారన్న విషయం క్లారిటీగా చెప్పారండి. అలాగే పివి సునీల్ కుమార్ గారు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారండి. ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా అనేక మంది దళితులతోటి మీటింగ్లు పెట్టి దళిత వాడల్లో ప్రత్యేక పంచాయతీలు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తిది పివి సునీల్ కుమార్ గారు. ఆయన అదే సామాజిక వర్గం గోదావరి జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఆయన ఎప్పుడు మీటింగ్లు పెట్టుకుంటూ వస్తుంది, తిరుపతి, ఇవన్నీ చాలా చోట్ల ఆయన గత 7-8 సంవత్సరాల నుంచి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశారండి. ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో, అంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో తన సామాజిక వర్గం యొక్క ప్రజల చేత అంబేద్కర్ ఇండియా మిషన్లో సుమారు 10 లక్షల మంది పైగా అభ్యర్థులు ఉన్నారండి. అందులో నిజంగా ఆయన ఈ సంవత్సర కాలం పదవి విమరణ చేసిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాపులు దళితులు దాంతో ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ పెట్టచ్చు. అవసరమైతే ఏ పార్టీలు అయితే ఆ దళితులకు ఉప ముఖ్యమంత్రి, కాపులకి ముఖ్యమంత్రి ఇస్తారో ఆ పార్టీలకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు ఆయన పేర్కోవడం కూడా జరిగింది. అంటే అండి ఇది కూడా ఒక అందుకు ఉపయోగమే అండి. ఎందుకంటే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో దళితులు కాపులు ప్రాతినిధ్యం అనేది ముఖ్యమంత్రి స్థానంలో ఎవరూ లేరు. అవును, అనుకున్నటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనుకున్న అందరూ కూడా ఆయన నేను ముఖ్యమంత్రి అవను ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు గారే అంటున్నారు. కనుచూపు మేరలో కాపులు సీఎం అయ్యేటువంటి అవకాశం లేదు. మరి ఈయన వార్త ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ గారు చెప్పినటువంటి ఈ వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారికి బలం చేకూరుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంకింగ్ లేదు, సీట్లన్నీ పోటీ చేయలేమని ఒక భయం వల్ల ఆయన సీఎం చేసుకోవడానికి సాహసించట్లేదని కొంతమంది అంటూ ఉన్నారు. కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల నేపథ్యంలో పివి సునీల్ కుమార్ గారు భవిష్యత్తులో జనసేన పార్టీతోటి కలిసి పనిచేస్తారా, దళితులను కూడా జనసేన పార్టీకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని సీఎం చేస్తారా అనే ఊహాగానాలకు కూడా తెర మీదకి వచ్చేయండి. అంటే ఇక్కడ ఇంకొక విషయం అయ్యప్ప గారు, గతంలోనే పవన్ కళ్యాణ్ గారికి పివి సునీల్ కుమార్ గారికి పరిచయాలు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వారు చర్చించుకోవడం కూడా జరిగిందనేది కూడా మనం ఎంక్వైరీ చేస్తే తెలుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకొని పోటీ చేసినటువంటి ఆ నేపథ్యం చూసిన ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ గారితో పివి సునీల్ కుమార్ గారు కొన్ని సందర్భాల్లో వారు భేటీ అయ్యి మాట్లాడుకోవటం కూడా జరిగిందని విన్నాం. అంటే ఆ పరిస్థితులు వేరు. సో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలయిక అనేటువంటిది ఒకటి ఉంది. సో ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఏ విధంగా ఆయన లాంటి వాళ్ళు ఆ విధంగా ఆకాంక్ష
ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వాళ్ళు రావాలి అని అనుకుంటారు? కూటమిలోకి రావాలి కదా. ఒకవేళ వస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్ జనసేన సపరేట్గా అప్పుడు చేసిన నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ కూటమిలో ఉన్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది కదా. ఏమండి, రాజకీయాలు అనేవి ఎప్పుడు ఎటువంటి మార్పులు చెందుతాయి ఎవరికీ తెలియదు. 2014లో కలిసి పోటీ చేసినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన 2019కి వచ్చేటప్పటికి మొత్తం విడిపోయాయండి. బాహాటంగానే అప్పుడు టీడీపీ మీదే విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. మీకు గుర్తుండే ఉంటుంది, 2018లో విజయరావు గారు ఐపీఎస్ ఆఫీసర్గా గుంటూరు జిల్లాకి ఉన్నప్పుడు, ఎస్పీ ర్యాంక్లో ఉన్నప్పుడు అక్కడ జనసేనకి మీటింగ్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల. కానీ ఆ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలియదు. ఆ మీటింగ్కి ఆ రోజున పర్మిషన్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా 2018-19లో పూర్తి స్థాయి పర్మిషన్లు ఇవ్వడానికి కారకులు ఎవరో తెలుసు మీకు? జన సైనికులు కూడా తెలుసుకోవాలి, పివి సునీల్ కుమార్ గారు. అవునా? అదెట్లా? ఆయనే అండి. అక్కడ ఆయన ఎంట్రీ చేసినా చెప్తారు. ఓకే, ఇది నాకు బాగా తెలుసండి. ఎందుకంటే దళితులతోటి కాపులు కలవాలనే ఆలోచన ఆయనలో ఎంత ఉందో నాలో కూడా అంతే ఉంది. ఎందుకంటే ఆ రెండు సామాజిక వర్గాలు సామాజికంగా అభివృద్ధి చెందలేదు. వాస్తవానికి 10 మంది కులంలో 10 మంది అభివృద్ధి చెందితే ఆ కులాల అభివృద్ధి చెందినకి కాదండి. రాజ్యాధికార ఫలాలు అందరికీ గ్రౌండ్ స్థాయిలో కూడా సమానంగా అందాలి కదా. చిన్న చిన్న వాటికి ప్రతి గ్రామంలో కాపులు లేనటువంటి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు లేనటువంటి ఊర్లే ఉండవు. ఆ రెండు సామాజిక వర్గాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయండి ప్రతి గ్రామంలో. ఈ గొడవలు కూడా సమసిపోవాలంటే, రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలంటే ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేసుకోవాలి. అది అంబేద్కర్ యొక్క ఆకాంక్ష, అంబేద్కర్ యొక్క కళల ప్రపంచం అండి. అది బహుజనుల రాజ్యం రావాలంటే కాపులు దళితులు ఖచ్చితంగా కలవాలి. అందుకనే కాపు సీఎం అనేది ఆయన ప్రపోజల్ పెట్టాడు. మరి ఆయన మంచి ప్రపోజల్ పెట్టినప్పుడు ఇప్పుడు వరకు రాష్ట్ర స్థాయిలో రెండు సామాజిక వర్గాల మధ్య రాజకీయం నడుస్తుంది కాబట్టి కొత్తగా ఇంకో రెండు సామాజిక వర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయి, రాజకీయ ఫలాలు అనుభవిస్తే అనే ఆలోచన ఆయనలో ఉంది. అదే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉందండి. మీకు 2018లో పవన్ కళ్యాణ్ గారు గుంటూరు మీటింగ్ పెట్టారు. ఆ రోజు గుంటూరు వేదికగా జరిగినటువంటి మీటింగ్లో పర్మిషన్ ఇప్పించింది ఎవరు అనేది అప్పుడు ఉన్న ఎస్పీ గారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు. ఎంతో బ్యాక్ ఎండ్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రతి చోట కూడా 2018-19 ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ అడ్డు పెట్టొద్దని చెప్పి ఆయన పై స్థాయిలో పనిచేయడం జరిగింది. మా ఊర్లో జన సైనికుల్ని, అంటే నాకు తెలుసు కొంతమంది మీద ఇబ్బంది పడినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఎక్కడ ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ అన్యాయం అయితే అన్యాయం అని మాట్లాడతారు సునీల్ కుమార్ గారు. అందువల్ల ఆయన డైనమిక్ ఆఫీసరు, ఇంతవరకు ఎలిగేషన్ లేవు. ఆయన టీడీపీలోనే ఎక్కువ మెడల్స్ కూడా వచ్చాయి. అవును, అలాంటి వ్యక్తి ఖచ్చితంగా కోరుకోవడంలో ఇదేం లేదండి. ఓ పక్క మళ్ళీ తిరిగి జేడీ లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలుస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయండి. అవునా? 100%. అంటే ఈ మధ్యకాలంలో ఏమన్నా వాళ్ళ మధ్య చర్చలు జరగటం కానీ లేకపోతే మధ్యవర్తులు ద్వారా ఏమన్నా సంభాషణ జరగటం కానీ జరిగి ఉంటుందంటారా? అంటే ఏమి లేదండి, పవన్ కళ్యాణ్ గారికి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు. అవును, ఖచ్చితంగా ఆయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు మీరు చెప్తున్న సివిల్ సర్వెంట్సే అండి. అది తోట చంద్రశేఖర్ గారు కానీ, అవును, రామ్మోహన్ రావు గారు కానీ, జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ, పార్థసారథి గారు కానీ, అలాగే ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంకో అతను ఇప్పుడు బీజేపీకి కూడా వెళ్ళిపోయాడు, గతంలో మంత్రిగా పనిచేశాడండి. అతను కానీ ఎస్సీ సామాజిక వర్గం, అతను కానీ కిషోర్ బాబు, రావెల్ కిషోర్ బాబు, ఇలాంటి ఎంతోమంది వ్యక్తులు, ఆ వ్యక్తులతో సివిల్ సర్వెంట్స్ తోటి పార్టీ పెట్టినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా కొంచెం పార్టీలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలతో కాదు, ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. కాకపోతే జనసేన ఆశించినంతగా ముందుకు వెళ్ళలేదని, వాళ్ళ రాజకీయ భౌతవ్యం ఏంటనేది మరుగున పడిపోద్దని చెప్పి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అక్కడ గొడవలు కానీ భేదాభిప్రాయాలు లేవు. మళ్ళీ ఈ క్యాడర్ని అంతా కూడా దళితులతోటి ఏకం చేసి ఈ క్యాడర్ తోటి ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు, పివి సునీల్ కుమార్ గారు, అలాగే మళ్ళీ పునర్వైభవం జనసేనకు వచ్చి మళ్ళీ ఆశించినంత స్థాయిలో గతంలో పోటీ చేసినటువంటి 100 సీట్లు పైగా జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు చరిష్మా ఉంది, సివిల్ సర్వెంట్స్ తోటి వెళ్తే ఖచ్చితంగా ఆ ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది. అందుకనే నేను చెప్తానండి, సివిల్ సర్వెంట్స్లో రగడ అని మీరు అన్నారు కదా, ఖచ్చితంగా రాజకీయ రగడ. పివి సునీల్ కుమార్ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా మంచి పార్టీలు పెట్టారు. అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా ఆయన సేవలు అందిస్తున్నారు. ఇతను కూడా జేడీ ఫౌండేషన్ అని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారు కరోనాలో అనేక సేవలు చేశారు.
ఇట్లా మంచి పేరు ఉన్నది ఇద్దరికి కూడా. ఇటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి, ఒకళ్ళేమో దళిత సమాజ వర్గం, ఒకళ్ళు కాపు సమాజ వర్గం, ఇద్దరు కలిసి పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారని చెప్పి ఒక ఊహాగానాలు, ఒకటి కొత్త కోణం అనేది తెర మీద కూడా వచ్చిందండి. ధన్యవాదాలు అయ్యప్ప గారు.